హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఈరోజు అయితే ఓన్లీ వన్ సింగిల్ బాటిల్ కంఫర్ట్ బాటిల్ని యూజ్ చేసుకొని 5 యూస్ఫుల్ టిప్స్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనే కాదు, ఇంకా వేరే వీడియోస్ ఏమన్నా టిప్స్ వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. చాలామంది అయితే కంఫర్ట్ బాటిల్లోని కంఫర్ట్ని యూజ్ చేసుకున్న తర్వాత ఆ బాటిల్స్ని అయితే పడేస్తారు కదా. ఇక అట్లా పడేయకుండా ఇంట్లోనే మనమైతే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, డెకరేషన్ ఐటమ్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ బాటిల్ని రీయూజ్ చేసినట్టు ఉంటుంది. చూడండి, నేనైతే చూపిస్తాను. ఇంక నేనైతే ఫస్ట్ అయితే కీస్ హోల్డర్ లాగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పెన్సిల్తో అయితే అలా డ్రా చేసుకున్నా. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఒక ట్రీ వచ్చేటట్టు డ్రా చేసుకున్నా. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా కీస్ హోల్డ్ చేయడానికి ఇట్లా కొంచెం ముందుకైతే ఇట్లా షేప్ అయితే కట్ చేసుకొని మొత్తం అయితే దాన్ని అయితే కట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా ప్లెయిన్గా ఉంటే బాగుండదు అని చెప్పేసి ఇంట్లో ఒక కలర్ ఉండే, ఆ కలర్ అయితే మొత్తం దానికి రుద్దిన. కలర్ వేసినాక అయితే చూడడానికైతే లుక్ అయితే ఇక వేరే లెవెల్ ఉందన్నమాట. సూపర్ వచ్చింది. ఇక దానికైతే ఒక చిన్న హోల్ పెట్టుకున్న మీద ఏమంటారు స్టిక్ చేసుకోవడానికి అని చెప్పేసి హోల్ పెట్టుకున్న తర్వాత టూ సైడ్ టేప్తోని వాల్కి అయితే స్టిక్ చేసుకోవడమే. అంతే, చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకా మీద బాటిల్ ఉంటుంది కదా, మిగిలిన బాటిల్ దాంట్లో నుంచి అయితే నేనైతే 2 హార్ట్స్ అయితే కట్ చేసిన అనమాట. ఇంకా వీటిని కూడా ప్లెయిన్గా ఉంచడం అయితే అస్సలు ఇష్టం లేకుండే. ఇంకా రెడ్ పెయింట్ అయితే ఉండే, మొత్తం 2 సైడ్స్ అయితే రెడ్ పెయింట్ అయితే వేసిన. ఇంకా నెక్స్ట్ అయితే ఫెవికాల్తోని కావ్య ఇంకా రంజిత్ అని మా ఇద్దరు నేమ్స్ అయితే రాసి వాటి మీద మెరుపు ఉంటుంది కదా, అదైతే మొత్తం చల్లినమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే ఈ టిప్ అయితే చాలా నచ్చింది. ఎలా ఉందో చెప్పండి మీరైతే. ఇక మా బావదైతే బండిది కీ ఉంటుంది కదా, ఇవి రెండు అయితే దానికైతే యాడ్ చేసేసి కీ చైన్ లాగా చేసిన. మస్తు వచ్చింది కదా. ఇంకా హార్ట్ సింబల్స్తోని చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే మస్తు బయట షాప్స్లలో కొంటాం చూసినా మా రెడీమేడ్, అలా వచ్చింది అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా ఇద్దరు నేమ్స్ కూడా మంచిగా వచ్చినాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కంఫర్ట్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని అయితే ఈ టిప్ అయితే చెప్పబోతున్నాను. దీనికి కూడా ప్లెయిన్గా ఉంచడం ఇష్టం లేకుండా బ్లూ కలర్ ఉందన్నమాట. ఆ బ్లూ కలర్ మొత్తం రుద్దినమాట కంఫర్ట్ బాటిల్ క్యాప్కి. ఇంకా మన ఇంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, డెకరేషన్ ఫ్లవర్స్, ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే వేసుకోవాలి. క్యూటీగా చాలా బాగుంది. ఇక చిన్నగా ఇదైతే ఎక్కడ పెట్టినా బాగుంటుంది. కిచెన్ షెల్ఫ్లలో కానీ బయట ఏమంటారు దేవుళ్ళ విగ్రహాల దగ్గర కానీ ఎక్కడ పెట్టినా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ 4th టిప్ వచ్చేసి ఇంకా కంఫర్ట్ బాటిల్లో లాస్ట్ మిగిలిన పీస్తోనైతే ఇలా స్పూన్ లాగా అయితే కట్ చేసిన. ఈ స్పూన్ అయితే చిన్న చిన్న బాక్స్లలో స్పూన్ లాగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కంఫర్ట్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, దానికైతే అగరబత్తిని యూజ్ చేసుకొని ఒక హోల్ అయితే పెట్టుకోవాలి. ఒక థ్రెడ్ తీసుకోవాలి, అవతల నుంచి ఊతలకి ఆ థ్రెడ్ని అయితే బయటకు తీయాలి. ఇక స్క్రబ్బర్ అయితే దానికి అటాచ్ చేసి ఒక 2-3 సార్లు దారంతోనైతే ముడేయాలి. ఇంకా అట్లా వేయడం వల్ల బయటికి రాకుండా ఉంటుందన్నమాట. టిప్ అయితే కిచెన్లో ఉండే ప్రతి ఒక్క లేడీస్కి అయితే యూజ్ అవుతుంది. చాలామంది లేడీస్ వాష్ బేసిన్ని యూజ్ చేయడానికైతే చాలా అంటే చాలా ఇష్టపడారనమాట. ఇక ఇట్లా మనం చేసుకున్నాం అనుకోండి, ఈజీ మెథడ్లో అయిపోతుంది. ఫ్లోర్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా ప్లేట్స్, వాష్ బేషన్ ఎలాంటివన్నా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా అయిపోయాక నెక్స్ట్ అదే ట్యాప్కి అక్కడ ట్యాగ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టిప్ 6th టిప్ వచ్చేసి ఒక కంఫర్ట్ బాటిల్ని అయితే తీసుకొని మీద ఏదైనా రాఖీ లాంటిది ఏదైనా ఉందనుకో దానికైతే ట్యాగ్ చేసుకోవాలి. కిందనే అయితే ఒక ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ లాగా కట్ చేసుకొని కింద అయితే స్టిక్ చేసిన. ఇంకా మిడిల్లో అయితే ఇట్లా మిర్రర్స్ ఉండే వాటితోనైతే డెకర్ చేసిన. లేదండి, దీని ఒక ఫ్లవర్ వాజ్ లాగా డెకర్ చేశాను అనమాట. ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటే ఇంకా అందులో పెట్టుకొని షెల్ఫ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్ లేకుంటే పేపర్ ఫ్లవర్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది. టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏదో ఒకటైతే నచ్చుతుంది, అందుకే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.